బావా హాయ్ గాయ్స్. హాయ్ గాయ్స్. మా అన్న రియాక్షన్ చూస్తా అనుకుంటుర్రా? ముందుగా అక్కడ మా ఫ్యామిలీ కూర్చున్నారు అందరూ మమ్మీలు. అయితే ఫస్ట్ అయితే అలా రియాక్షన్ చూద్దాం, ఎందుకంటే మా అన్న లేడు. మా అన్న తెలిసి షూటింగ్ వేయండి కావచ్చు. అయితే అప్పటి వరకే ఇప్పుడైతే మా ఫ్యామిలీ రియాక్షన్ చేసి మేము అక్కడికి గుడికి వెళ్తున్నాం. ఎందుకంటే మన చాలా డేస్ అవుతుంది గుడికి వెళ్ళాక. అమ్మ పోదామంటుంది, అయినా మా అన్న ఇంటికాడ తీయమంటే తీయడు. ఇక గుడికి వెళ్తున్నామంటే అక్కడికి వస్తాడు దేవుని మొక్కటందుకు. అక్కడ తీసేస్తాం మా అన్న రియాక్షన్. అయితే ఇప్పుడైతే మా ఫ్యామిలీ రియాక్షన్ చూద్దాం ఎలా ఉంటుందో. వెళ్దాం పదండి. ఆయన విష్ణునామం అంటే మరి నేను ఇట్లనే అందరికీ పెట్టినా కానీ మధ్యలో దేవుని బలం నా అదృష్టం. నీకు వెంకటేశ్వర్ల స్వామి అంటే ఇష్టం కదా, అందుకే 700 నామం వచ్చింది. అంటే అట్లాంటి అందరికి ఇష్టం లేదు. ఇష్టమే కానీ స్వీట్ ఏంది బొట్టి ఏంది అర్థమైతలేదు మాకు. ఇంకా అర్థమైతలేదా? అర్థమైతలేదు. చెప్పాలి. అర్థమైతుంది నాకు అర్థం కాలేదు. ఏం పండుగ నేను అనుకుంటున్నా. సీట్ నెయ్యి సీట్ తెచ్చినావా ఏంటి? ఇప్పటికి సీట్ తినడం ముఖ్యం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ముందు తిని సంతోషపడాలి. చిన్నది లక్ష్మీదేవి తినాలి. నిలబెట్టుకున్నావు కదా, మరి కారణం ఏంటి? ఏది అర్థం కాకపోయే మరి ఏం సంతోషం ఇది? ముందు శుభవార్త చెప్తే అన్ని అర్థమవుతాయి. చెప్తా నీకోసమే కదా అక్క. మీకు చెప్పకుండా నేను ఏదైనా దాచిందా? నేను దాయలేవు. కానీ ఇప్పుడు నువ్వు సంతోషం అన్నట్టు చాలా సంతోషం. మా అమ్మది పుట్టినరోజా? పెళ్లి రోజా? ఒక మంచి వార్త చెప్పేది మీరు, శుభవార్త. శుభవార్త నీకు సంతోషం వార్త. చెప్పు. హాయ్ శివాజీ బ్రో. హాయ్ అభినందన్. హాయ్. మా శివాజీలో అనుకుంటుండే కావచ్చు ఈ స్వీట్ ఏంది, కథ ఏంది, ఇవన్నీ ఏందని. అందరు షాక్ అవుతారు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. శుభవార్త చెప్పటట్లేవు కానీ అది ఒక సిద్ధుకు పిన్నికి నాకు పెబ్బరు కలుగుతుంది. ముందే మనం చెప్పాలని చెప్తుండు. ఎప్పుడు కూడా ఇట్లా స్వీట్లు అయితే మంచిలే. కొత్తగా ఏదో ఉన్నది. అందరి దగ్గరకు అన్న కొంచెం మాట పోయే చెప్తుందంట. అయితే మీరందరూ నేను చెప్పిన మాటలు చెప్పాలి, గట్టిగా మాట్లాడు. అయితే రష్మిత నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది అక్క. ఇబ్బంది పెడుతున్నాం స్వీట్ ఇస్తున్నాం. मस्त शेड्स ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ ఏం మాట్లాడుతున్నా చెప్తాను కదా. చెప్పన్నా అరే శివాజీ, కొంత నీకు పెద్ద లడ్డు ఇస్తా కానీ రష్మితను తోలుకరాపో. లడ్డు పోతు మరి ఇప్పుడు మమ్మీ వచ్చింది. అక్క అడుగు. సాంప్రదాయిని సుప్పిని సుధకు రష్మిత బాగా చెప్తే మాట ఇంట్లేమంట. మరి ఏమనిపిస్తుంది? ఏమన్నా మాట పని చేయాలనుకుంటే పని చేయి, పని చేయి. అమ్మ అత్తమ్మకి చెప్పు, అది చెప్పు అని చెప్పానండి. మరి ఏ మాట నువ్వు సమయం చెప్పలేదు. అది చెప్తే నువ్వు ఇంట్లో మాట. మరి ఏం కట్ట ఇప్పుడు మాట ఇంటవా ఇంటికి పోతావా? మా అత్తమ్మ మాట వింటున్నా నేను. మరి ఇంటికి పంపిస్తా ఏందే నా మాట వింటున్నావు నువ్వు? అంటుంది మమ్మీ. కాదు, ఆగు రాగు రాగు కాదు. నువ్వు అప్పటి నుంచి మాట ఇంటలేదే అంటున్నావు. అది ఏం మాట? దాని తర్వాత ఏందో చెప్తే మాకు అర్థమవుతుంది. మాట ఇంటలేదంటే అది ఏం మాట? ఏం చెప్పింది చెప్పన్నా? మొన్న ఏం చేసింది? బోళ్ళని బయట వేసినప్పుడు చక్కడ కూర్చోవాలి కదా, బోళ్ళన్నీదో ఉంటుంది.
పోయి చూసేవారు కూడా బోల్ తోముతుంది. ఎందుకు తోముతున్నావు బోలు లేవాడికి వెళ్ళా అంటే నేను లేవు తోముతాంటు. బోల్ దోమకే నువ్వు సెల్లె దోముతా నువ్వు దోమకంటే నేను దోముతాంటు. అప్పుడు నా మాట ఏం లేదు. అంటే తోమితే మంచిదేగా, అంటే తోమితే మంచిదేగా. కోపం వచ్చింది. మళ్ళా తెల్లారి బట్టలు ఇన్ని బట్టలు ఉన్నాయి. ఆ బట్టలన్నీ అడేసిన పిండుకని పోయింది. బట్టలన్నీ నానబెట్టి ఉతుకుంటా నీళ్ళలో ముంచుకుంటా గోడ మీద ఎత్తి పని చేస్తే మంచిదే అమ్మ. బట్టలు ఉతుకకే నువ్వు బట్టలు ఉతుకక మంచిది కాదు నీకు. నువ్వు లేవాడికి ఎలా అంటే లేస్తలేదు. ఎంత కోపం రావాలి నాకు. మంచి పనులను మీరు అనుకుంటున్నారు. నాకు నచ్చద్దా? అది మళ్ళా పొద్దుగాల మబ్బులు లేసుడు దీనికి అవసరమా? పని నువ్వు అర్థానికి వచ్చి చేస్తుందా? మరి ఎందుకు చేస్తున్నావు నువ్వు? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. పని చేయకపోతే బాధపడాలి కానీ అది 10 పనులు చేస్తే నువ్వెందుకు మొత్తం తికమక మాటలు మాట్లాడుతున్నది. పని చేస్తే పని చేయకపోతే చేయకూడదు అని చెప్పాను కానీ పని చేస్తే ఎందుకు చేస్తున్నావు అని చెప్పాను మమ్మీ. ఏమైనా జ్వరం బిరం వస్తే మన కట్టె వస్తే పని చేయనియరు. అయ్యో కష్టం కాదే, కడుపు వచ్చింది. నా ప్రాణం చిన్నారి నా ప్రెగ్నెంట్ తల్లి 4 సంవత్సరాలు తప్పినవా? నిజంగా ఫస్ట్ రోజు నుంచి వీడియో ఎత్తుడు కదా. ఏం దానికి మేము భయపడుతుంది. ఇట్లా చెప్తుందండి మంచి పన్నెండు కొడుకులు కానీ ఇక సరేనా? ఇప్పుడు నీ ఏవటి మీ కుటుంబం అల్లరంతా పోతుంది. బగ్గరోలు ఇంతసేపు అంటే ఏంటి అన్ని మంచి పని చేసింది కదా గిట్టెట్లని అనుకుంటుంది. దేవుని బండి కదా కాలి మొత్తం దేవుని తీసుకో. పైన కలల కుటీరం అమృతాలు పూరి అన్ని శుభాలే జరగాల. మా చెర్రి కారు తీసుకుని వచ్చిండు, ఇంటి ముందట పెట్టిండు. మీ ముళ్ళలు మూటలు అన్ని చదువుకుని వారం రోజులు ఉండుడే ఆయుర్వేదం మందులే అని ముళ్ళలు తీసుకొని వచ్చి గిట్ల కారు గిట్ల ఎక్కవేనాం హాచ్మని మొక్క మీద దుమ్మినట్టు దుమ్మింది. వరకు ఇట్లా దుమ్మబడ్రి అని వెనక ముందేసిన. అప్పుడే మా సెల్ వచ్చి చూసింది. అక్క ఆగే, నువ్వు తుమ్ము పడ్డప్పుడు ఎటు పోవద్దు, ఒకసారి అల్లు పట్టించుకుందిరా. మన అక్క ఉండగా మనకేం బాధనే, ఇట్లా తుమ్ము పడంగా పోతే మంచిదైతే చెడ్డదవుతుంది. ఒకసారి అల్లు పట్టించుకుందిరా అక్క, నా మాట రా అని నన్ను గుంజుకొని పోయి నేను ఆయనతో మా అక్క దగ్గర 900 రూపాయలు పెట్టిన అల్లు పట్టించుకున్నా. అక్క ఏళ్ళకైనా డబ్బులు పెడతాం లెక్కనే. అక్క చుట్టం అయితే లెక్క చుట్టం కాదు, లెక్కనే. చుట్టం అయితే అల్లు ఇక్కడ మనం తింటాం, మన ఇంటి వాళ్ళు తింటారు. అన్ని విషయాలు కరెక్ట్ ఉండాలి. ఆయనతో అల్లు పట్టించుకుంటే శివయ్యకు ముఖ అల్లు పట్టించుకుంటే మీరు ఎటు పోకుండ్రి నేను ఇస్తా. అవుతుంది కాను ఖచ్చితంగా అవుతుంది. మీరు ఎటు పోకుర్రి, ₹1 ఖర్చు పెట్టుకోకుర్రి. అంటే ఎన్నో విషయాలల్లా లచ్చలు మిగిలినాయి మాకు. పెద్ద కష్టాలు కూడాము అల్లు పట్టించుకుంటే మీరు పోకురు ఏడుకోకురు కమ్మ అవుతుంది అంటే అట్నే కమ్మ అయింది మాకు. లచ్చలు మిగిలించుకున్నాం నా తల్లి వల్ల, ఆ బంగారు తల్లి వల్ల. మా అక్క చెప్పినట్టు మా శివ ఇచ్చిన విష్ణు ఈశ్వర బ్రహ్మయ్య శివ ఇచ్చిన వరం మా అక్క. మా అక్క పాడల కింద జీవితాంతకాలం ఉంటాం. ముందు దేవుళ్ళు వెనక అక్క. మేం బతనే కాదు రాష్ట్రం అంతా బతకాలని ఒక వీడియో మీ అందరికి పంపిన. ఆవద్దలు కాదు, ఆమెకు లక్షలు పెడతలేరు, దాఖలు అయితే లక్షలు పోతున్నాయి. ఒక 900 పెద్ద ముచ్చట కాదు కానీ పెద్ద సక్సెస్లే మీరు చూస్తారు. మీరు అందరు చల్లగా ఉండాలా, మేము చల్లగా ఉండాలని మీకు ఒక వీడియో పెట్టినాము. అది చూసి ఈ ఫోన్ చేసి అన్ని కష్టాలన్నీ తీర్చుకోండి. మీకు సాయం చేస్తే మాకు దేవుడు బుక్కడు అన్నం ఇవ్వాలి, మీకు మేలు జరగాలని మేము చూస్తున్నాం. అది పట్టించుకోపోరు మీ ఇష్టం అది. కానీ మా అక్క మేలు గురించి 100 వస్తాయో 200 వస్తాయన్న మాటనే లేదు మాది. మాది నిజాయితీ ఎక్కువ, నమ్ముద్ది. ఇప్పుడు అదే మాట నేను వరంగల్ పోతే నాకు ఎన్ని లక్షలు ఖర్చు అవుతుండే. 900 నాకు సెట్ అయిందా? దేవుడు ఇంటికే నాకు నా కోడలకు సంతానం పంపించిండా? అది మాత్రం కరెక్ట్. మీరు నమ్ముకోండి, మా మాటలు వినుర్రి. మేము అబద్ధాలు ఏమి చెప్పుతలేము. మీ మంచి కోరుతున్నాం, మా మంచి కోరుకుంటున్నాం. మేము చెప్పిన అన్ని ఖచ్చితంగా మీరు పాటిస్తే మీకు అన్ని శుభాలు జరుగుతాయి.
మాట్లాడుతున్నాక నీతో మాట్లాడతలేడు. ఈ ముచ్చట తెలిసి చెప్పినాక మాట్లాడతారు కావచ్చు. సరే తెలితే మరి తెలితే మాట్లాడుతాడో మాట్లాడో రియాక్షన్ ఏంటో మనకు తెలియదు ఇక. మొక్కు మొక్కు మొక్కు. బూతులు ముక్తాడంట. ఏడు కొండల వాస శ్రీ వెంకటేశ. చూడండి, వెంకటేశ్వర స్వామి మెట్లు కానీ రశ్మితకు లేక లేక అయింది కదా, అన్ని మెట్లు ఎక్కదని భయంతో 5 మెట్లకైతే సేవ చూపించినాం. కాన్పు కాకముందుకైతే రశ్మిత మోకాళ్ళ మీద మెట్లన్నీ ఎక్కింది. బిడ్డ పాపం అంటే ఆ తండ్రి అప్పుడు కరుణించిండు. నా బంగారు దొర, నా రెడ్డి, నా చిక్రాల వెంకటేశ్వర స్వామి, అమ్మలు అలివేలి మంగమ్మ, పద్మమాతమ్మలు, తల్లి గోదావరి తల్లి మోకాళ్ళ మీద మెట్లన్నీ ఎక్కి ఆ తండ్రికి సేవలు చేసుకున్నది. ఆ తండ్రి రశ్మిత మోర ఆలోచించి రశ్మితకు సంతానం ఇచ్చిండు. ఒక్కటి దేవుళ్ళు ఇచ్చినాయి కానీ గ్రేటే. మోకాళ్ళ మీద ఎక్కిందంటే వదిన గ్రేటే మరి. ఆ విషయం ఇప్పటికీ ఎవరికి చెప్పలేము. అప్పుడు నేను ఉంటే వీడియో ఎత్తుంటే. ఇప్పుడు సంతోషం కలిగింది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే మనం మొక్కిన మొక్కులు ఎవరికి చెప్పద్దు. అవును, అందుకని అప్పుడు చెప్పలే. దేవునికే చెప్పాలి మన మొక్కులన్నీ, నా కోరికలు. ఇక మన వెంకటేశ్వర స్వామి మొక్కులు అయితే అయిపోయినాయి. ఇప్పుడు మన బజరంగ్, మన హనుమాన్ మొక్కులు అన్నట్టు. ఇప్పుడు జై శ్రీరామ్, జై. మన ఏ దేవుని మొక్కినా సరే ఆ తర్వాత సూర్య నమస్కారాలు చేయాలన్నమాట. జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ జై శ్రీరామ్ బాగలేదు. మా వదిన మొక్కులు అయితే అయిపోయినాయి కానీ మా అన్న ఫోన్ చేసినా ఇంకా అత్తలేడు. ఇక అదొక్కటే బాధ ఉన్నది. వెళ్ళినా అన్నాడు, జైతులు దాటినా అన్నాడు. ఇక అంతసేపు మనం మా వదినకి ఆకలి అవుతుందంట, అంటే మాకు కూడా ఆకలి అవుతుంది. ఇక ఒక్కసారి ఒక్క పొద్దు అయితే ఇడుతున్నాం. ఒక్క పొద్దు ఇడిచినాక అప్పటి వరకే మా అన్న అత్తడచ్చు. అమ్మ నాన్న వచ్చిండా? నాన్న ఎప్పుడు వచ్చినా? ఇవన్నీ గట్టినా నాన్న రోడ్లకేనా? సరే. మా నచ్చింది ఫ్రెండ్స్. ఏడా దేవుని మొక్కిపిస్తాం, మొక్కిపించి ఆడ యుద్ధం ఎట్లుంటుందో. అన్న వచ్చిన అడిగి రావా? కదా అడిగి రా, ఇంకేం మాట్లాడు. గుడ్ న్యూస్ చెప్తావు, నువ్వు ఉండవాడా? ఏమన్నాడుదా మెల్లారా? అయ్యో మేము మాట్లాడతాం, మెల్లారా? సరేనా అమ్మా? అన్న వచ్చిండిగా, ఇది మొక్కులు అయిపోయినాయి కదా, దేవుని మొక్కి పోనా. దేవుని మొక్కు మీ గురించే మొక్కినాం. ఇవ్వరాక ఇక మీకోసం ఇవ్వరాక మొక్కులు అయినాయి కాబట్టి దేవుని కొంచెం మొక్కి బొట్టు పెట్టమ్మా నాకు. నాని దండం పెట్టుకో వెంకటేశ్వర్ల కాదలకు. అమ్మ వైలెట్ ఉందమ్మా. ఇవ్వరు నాకు ఇన్నే ఉండే అన్న రాగానే కదా ఎటు తప్పించిండు. అన్నా వైన మీద అక్షంతలు వేయవా? వెయ్యన్నా,
దేవుళ్ళ కాడికి వచ్చినప్పుడు నేను సమీర మీద పోసినానట్టు. సమీర నీ మీద అక్షంతలు వేయలేనా? దేవుని మొక్కటేందుకు? దేవుని మొక్కటేందుకు అంటే అక్షంతలు వేసి పద్ధతి అన్న. ఇప్పుడు నాన్న అమ్మ మీద వేసిండు, నేను సమీర మీద వేసిన. నువ్వు అమ్మ నాన్న మీద ఎత్తారుగా నేను అట్లా అద్దు నాకు అవసరం. కాలు మొక్కుతుందంట దాని కోరిక. దేనికి మొక్క నీకు మామకాలు మొక్క. అరే నువ్వు విడదీకి ఫస్ట్ నువ్వు. ఎందుకు ఇట్లా నన్ను నాని రశ్మిత మీద కొన్ని అక్షంతలు ఎందుకు ఎత్తా ఏ నీ కాళ్ళకి దండం పెట్టుకుంటదంటే నీ అక్షంతలు కాలు కలబెట్టుకోమన్నా అద్దు అట్లా. నేను చేసిన నీవు గొప్ప పని చేసిందా బయట నేను ఏనికి గొప్ప పని చేసింది నాన్న. నీకు తర్వాత చెప్తావని కొన్ని అక్షంతలు ఉంటాయి. అరే ఏందమ్మా నన్ను ఏడికి పిలిచింది మీరు? అదేంది ఆడి వీడియో ఇస్తాడు నువ్వు అక్షంతలే అంటావు. ఏదో నాన్న దాని కోరిక అట్లుంది మరి. ఒకసారి కాళ్ళకి దండం పెట్టుకుంటే అక్షంతలు నేను నాన్న నీకన్నా గొప్ప ఓళ్ళారు కదా నీ కాలు ముక్తి చేయాలి నాకు. నీకన్నా గొప్ప ఓళ్ళారు కదా నీ కాలు ముక్తి చేయాలి నాకు. ఒక్కసారి అంటే నాన్న నా తల్లి మాట అమ్మ మాట గౌరవించిన పడ్డ మంచిది నా కోసం నేను వెయ్యాలి ఎందుకు ఎత్తానే కొన్నానంటే తల్లి కదా తల్లి కొన్నట్టు నయ్య తల్లిని బాధపడ దేవుడు బాధపడా పోంది అన్న. అన్న అమ్మ కోసం అంటే అమ్మ కోసం అంటే వీడియో నువ్వు. సరే సరే తిత్తలేడు తీత్తలే బంద్ చేసిన అన్న. నేను సెల్ఫీ తీసుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, సెల్ఫీ తీసుకుంటున్నా. సుకుతాడు ఒకటే మహాభాగ్యమై 7 అడుగులు నడిచిన వాడే రే చెరి మా నాన్న మళ్ళా ఉడుతున్నారా? చీకటి కడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా. మా నాన్న మళ్ళా ఉడుతున్నారా? ఇంకా అర్థమైతే లేదా నాని మళ్ళీ కూతాడే మళ్ళీ కుడతాడా అంటే నా కోడలు తల్లిగా పోతుందిరా బావో బంగారం నీ నవ్వే సింగారం. నువ్వు నాన్నగా పోతున్నావు నానా. మా నాన్న మళ్ళా వస్తుండ్రా. అయితే కళ ఉన్నది. ఏమైతుంది రామచరణ్ అయితే నిన్ను దీవించిండు. నిన్ను దీవించిండే చాలు, అదే గొప్ప విషయం. ఓకేనా? ఆయన ఫీల్ కాకి నాని అన్నం తింటున్నారా? అన్నం ముఖంలోకి ఇంత స్మైల్ ఏంద్రా నీ ముఖంలో? అన్నం తినవా? అన్నం తెచ్చినాం. కొంచెం తింటురా నాన్న, కొంచెం అన్న మెల్లవో. సరే చూసిరా ఫ్రెండ్స్, ఎన్ని గోసలు పడుతున్నాను మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసం, మా వదిన కోసం. మార్నింగ్ 9కి వచ్చినాం. ఇప్పుడు ఎంత అవుతుందమ్మా? 5 అవుతుందా? ఇప్పుడు వచ్చింది మా అన్న. ఇప్పటిదాకా మా అన్న కోసం వెయిటింగ్ చేసినాం. ఇట్లా దేవుని మొక్కేయడానికి అని చెప్పి మీకు పరిచయం చేయాలని అంటారు కాబట్టి, ఆయన రియాక్షన్ చూస్తా అంటారు కాబట్టి మస్తు కష్టాలు పడ్డాడు సిద్ధు. చూసిరు కదా, ఆగమ్మ చూసిరు కదా వీడియో ఇష్టక్కడ ఎట్లా బెదిరిస్తుండో. అంటే ఎవరైనా మారుతారు, ఇక మా అన్నకు కొంచెం కోపం ఎక్కువ కాబట్టి చెర్రి మారాలని ముక్కుడు దేవుళ్ళని కోరుకుంటున్నా, మీ అందరిని కోరుకుంటున్నా. మంచోడే కానీ వీళ్ళిద్దరికి మాటలు లేవు కానీ. సరే వదినే, నీకైతే హ్యాపీ కదా? నాకైతే ఇప్పుడు ఫుల్ హ్యాపీ. మా సిద్ధు మా కోసం బాగా గోసలు పడ్డాడు. నాకు మా సిద్ధుని చూస్తే ఆంజన్న దేవుని లెక్క అనిపిస్తుంది. దేవుడు అంజన్న దేవుడే మన అంజన్న వీరు. సరిపోయింది ఫ్రెండ్స్. ఇంకొకటి, ఇవన్నీ కష్టాలు పడుతుంటే అదంతా మీకోసం, ఇక మా వదిన కోసం. ఇంకొకటి, మా అన్న వీడియోస్ తీయాలన్నా, మా అన్నని మేము కన్విన్స్ చేయాలన్నా ఫస్ట్ మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ గట్టిగా ఉంటే ఆటోమేటిక్గా మా అన్న సపోర్ట్ కూడా మాకు జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ ఇచ్చారంటే మా అన్నకు కూడా కొంచెం ప్రేమ కలిగి
మా తమ్ముడు కష్టపడుతుండు, నేను కూడా దాంట్లో వీడియోలు తీయాలన్నట్టు కలుగుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే బాగా కావాలి, ఇంకా కావాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.